ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. మన జీవితంలో ఒక్కొక్కసారి అర్థం కాని సమస్యలు వస్తుంటాయి. ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఇంట్లో డబ్బు నిలవదు. మనశ్శాంతి ఉండదు. ఇలాంటి సమస్యలకు చాలాసార్లు కారణం రాహు కేతు గ్రహాల ప్రభావం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అయితే రాహు కేతు అంటే నిజంగా ఏమిటి, వారి ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వాటికి పరిష్కారాలు ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను మీకు ఒక 3 మంత్రాలు ఇస్తాను. ఆ 3 మంత్రాలను జపించాలన్నమాట. అయితే పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. అయితే రాహు కేతుని మనం సాధారణ గ్రహాల్లాగా చూడకూడదు. వాటిని ఛాయా గ్రహాలు అంటారు. దేవతలు రాక్షసుల మధ్య సముద్ర మదనం జరుగుతున్నప్పుడు అమృతాన్ని తాగబోయిన రాక్షసుడి యొక్క తల భాగం రాహు అయితే మిగిలినటువంటి శరీర భాగం కేతు. అయితే రాహు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే భౌతిక ఆశలు ఎక్కువైపోతాయి అన్నమాట. రాహు యొక్క ప్రభావం మనపైన ఉందనుకోండి, భౌతికమైనటువంటి ఆశలు, మాయ, భ్రమలో పడిపోతుంటాం చాలాసార్లు. అదే కేతు యొక్క ప్రభావం మనపై ఎక్కువ ఉందనుకోండి, వైరాగ్యం, ఆధ్యాత్మికత వైపు ఉండటం, విరక్తి కలుగుతుంటాయి అన్నమాట. ఈ రెండు మన కర్మల ఆధారంగా పనిచేస్తాయి. ఎవరిపైనైనా రాహు ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏ మార్పులు చూస్తామంటే అనవసరమైనటువంటి భయాలు, డబ్బు వచ్చినా నిల్వకపోవడం, చెడు అలవాట్లు, మోసాలు, మాయలు, అకస్మాత్తుగా సమస్యలు, ఆలోచనలు గందరగోళంగా ఉండటం, ఇవన్నీ కూడా రాహు మీపై ప్రభావాన్ని చూపిస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ఎవరి జీవితంలోనైనా కనిపిస్తున్నాయి అనుకోండి, వారిపైన రాహు యొక్క ప్రభావం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. రాహు మన మనస్సును మభ్యపెట్టి మనల్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తాడన్నమాట. అదే ఎవరిపైనైనా కేతు ప్రభావం ఎక్కువ ఉందనుకోండి, ఒంటరితనం, దేనిపైన ఆసక్తి లేకపోవడం, సంబంధాలలో దూరం, అంటే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం అన్నమాట. రిలేటివ్స్ ఇట్లా ఉంటారు కదా, ఫ్రెండ్స్, రిలేటివ్స్, వాళ్ళందరికీ దూరంగా ఉండడం, పనిలో ఫలితం లేకపోవడం, ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితులవటం, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. కేతువు మనల్ని ప్రపంచ బంధాల నుంచి దూరం చేస్తుంటాడు అన్నమాట. రాహువేమో భ్రమింపజేస్తుంటే కేతువేమో మనకు ప్రపంచ బంధాల నుంచి దూరం చేస్తుంటాడు. రాహుకేతుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే కలలు భయంకరంగా రావడం, చిన్న విషయాలకు కోపం రావడం, ఇంట్లో కలహాలు, ఆరోగ్య సమస్యలు, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇలాంటివి జనరల్ గా మనకు కనిపిస్తుంటాయి. ఇలాంటివి కనిపించినప్పుడు రాహుకేతుల యొక్క ప్రభావం మనపైన పడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అయితే రాహు యొక్క ప్రభావం ఉంటే మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తారనేటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అయితే వీటి యొక్క ప్రభావం తగ్గించుకొని రాహుగ్రహం అలాగే కేతుగ్రహం మనకు అనుకూలంగా మారడానికి మనం ఏం చేయాలి, ఇంతకీ పరిష్కారం ఏంటి అంటే గనక రాహు యొక్క ప్రభావాన్ని మీపైన తగ్గించుకొని రాహు మనకు అనుకూలంగా మారడానికి ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి మార్గం ఏంటి అంటే దుర్గాదేవి ఆలయాన్ని దర్శించడం అన్నమాట. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించి అక్కడ నేను చెప్పేటువంటి మంత్రం ఓం దుమ్ దుర్గాయై నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే మంచిది, లేదా మీకు వీలైనన్ని సార్లు పఠించాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ. అయితే దుర్గాదేవి దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఓం దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని పఠించడంతో పాటు రాహు మంత్రాన్ని కూడా, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రం బీజాక్షరాలతో కూడిన అతి శక్తివంతమైనటువంటి మంత్రం. దుర్గాదేవి దేవాలయాన్ని సందర్శించినప్పుడు చెప్పుకోవచ్చు, లేదా మీకు దేవాలయం సందర్శించడం కుదరలేదనుకోండి, ఇంటి దగ్గర పూజా రూమ్ ఉంటుంది కదా, పూజ గది, లేకపోతే మీరు ఎక్కడైతే దేవుడి పటాలు పెడతారో అక్కడ కూర్చొని కూడా చెప్పుకోవచ్చు. మీకు వీలైతే దేవాలయానికి వెళ్ళి మనం చెప్పినటువంటి ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని, దాంతోపాటు ఇంకొక మంత్రం రాహు మంత్రం, బీజాక్షరాలతో కూడినటువంటి రాహు మంత్రం చెప్తాను, అది కూడా చెప్పాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం బ్రాం బ్రీం బ్రం సహ రాహవే నమః. ఈ మంత్రం డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. ఒకటి దుర్గాదేవి అయినటువంటి ఓం దుమ్ దుర్గాయై నమః అనేటువంటి మంత్రం, రెండోది రాహు మంత్రం, రెండు ఇచ్చాం కదా. ఈ రెండింటిని దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి అక్కడ ఈ 2 మంత్రాలను మీకు వీలైన సార్లు పఠించి ఇంటికి రావడం ద్వారా రాహు యొక్క ప్రభావాన్ని మీపైన తగ్గించుకొని అలాగే రాహు మీకు అనుకూలంగా మారతాడన్నమాట. ఇన్ కేస్ మీకు ఒకవేళ దేవాలయానికి వెళ్ళడానికి కుదరలేదు అంటే కనుక మీరు దేవుడి పటాలు ఎక్కడైతే మీ ఇంట్లో పెడతారో అక్కడ కూర్చొని కూడా శుచిగా ఉన్నప్పుడు అక్కడ కూర్చొని ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ 2 మంత్రాలను పఠించడం ద్వారా రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మన పైన ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం మీకు అందుబాటులో ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం ద్వారా కేతు యొక్క ప్రభావాన్ని మనపైన తగ్గించుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం వలన సర్పదోషాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. మీకు అందుబాటులో లేకపోతే
2 సర్పిలాలు ఒకదానికొకటి ఇలా మెలిపడి ఉంటాయి చూడండి. అలాంటివి ఎక్కడైనా మీ దగ్గరలో దేవాలయంలో ఉంటే అక్కడికెళ్ళి వీలైతే పాలతో అభిషేకం చేసి వెంటనే మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేసి కాస్త పసుపు తీసుకొని అవి మొత్తం ఇక్కడ లేపనంలాగా వాటికి రుద్దేసి కుంకుమ బొట్లు పెట్టేసి అక్కడ ఒక తమలపాకు మీద చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి దండం పెట్టుకొని రావచ్చు అన్నమాట. అయితే అక్కడ మీరు ఒక కేతుకు సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని ఇస్తాను. అభిషేకం అయిపోయిన తర్వాత అక్కడ దేవాలయంలో నేను చెప్పేటువంటి మంత్రాన్ని పఠించి మీరు ఇంటికి రావాలన్నమాట. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రాం శ్రీం శ్రం సహ కేతవే నమః. ఈ మంత్రాన్ని మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పఠించవచ్చు, లేదా 2 సర్పిలాలు ఉన్నటువంటి మెలవేసుకొని ఇలా ఉంటాయి కదా, అలాంటి దగ్గరికి వెళ్ళి కూడా మీరు అభిషేకం చేసిన అనంతరం మీరు ఈ మంత్రాన్ని కొద్దిసేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చొని పఠించి ఇంటికి రావచ్చు అన్నమాట. లేదు మీకు అసలు దేవాలయానికి వెళ్ళడానికి కుదరట్లేదు అనుకోండి, ఇంతకుముందు మనం ఎలా రాహు మంత్రం దుర్గాదేవి మంత్రం చెప్పామో అలాగే మీ ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవాలి. ఇక్కడ భక్తి చాలా ఇంపార్టెంట్ అండి. భక్తి ఖచ్చితంగా మీరు దేవుడికి కనెక్ట్ అవ్వాలి. మీ మైండ్ అనేది దేవుడికి కనెక్ట్ అవ్వాలి. మీ ఇంట్లోనే మీ దేవుడి పటాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే కూర్చొని ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ కేతు మంత్రాన్ని వీలైతే 108 సార్లు చెప్పండి, లేదంటే మీకు వీలైన సార్లైనా చెప్పండి. ఈ మంత్రాలను పఠించడం ద్వారా కూడా మీరు దేవాలయానికి వెళ్ళకపోయినా సరే మీరు ఇంట్లో కూర్చొని ఈ మంత్రాలు చెప్పడం ద్వారా కూడా రాహు కేతుల యొక్క ప్రభావం తగ్గడమే కాకుండా వారు మీకు ఇంకా అనుకూలంగా మారతారన్నమాట. ధర్మ మార్గంలో నడవాలి. ఓకే, మనం ఎన్ని పూజలు ఏది చేసినా కూడా అబద్ధాలు చెప్పకుండా ధర్మ మార్గంలో నడుస్తూ ఇలాంటివి మనం చెప్పినటువంటి ఇలాంటి మంత్రాలు పఠిస్తూ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది. రాహు కేతుల ప్రభావం అనగానే భయపడాల్సినటువంటి అవసరం లేదండి. వాళ్ళు మనకి శిక్ష వేయడానికి రారు, మన కర్మలను శుద్ధి చేయడానికి వస్తారు. యాక్చువల్లీ రాహు కేతులు అనగానే భయపడాల్సినటువంటి అవసరం లేదు. సరైన మార్గం, భక్తి, నమ్మకం ఉంటే రాహుకేతువు కూడా మనకు అనుకూలంగా మారుతారు. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం నమః శివాయ అని కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలాంటి స్పిరిచువల్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తారని కూడా అనుకుంటున్నాను.